పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఓ పక్కేమో బస్సు ఎక్కడానికి ఫ్రీ బస్కి ఏమో డబ్బులు లేవంటున్నారు, నవయుగ వాళ్ళకి 1735 కోట్లు ఇస్తున్నట్లు నిన్న పేపర్లో క్యాబినెట్ నిర్ణయం చేశారు. కనీసం దాని మీద కోర్టుకు వెళ్ళటం ఇవేమి చేయరా? మరి స్కీములకి డబ్బులు లేనప్పుడు కాంట్రాక్టర్లకి ఎట్లా డబ్బులు వస్తున్నాయి? ప్రధానమంత్రి అన్నట్లుగా ఈ రెండు ఏటీఎంగానే వాడుకుంటున్నట్లా అనుకోవాలా? అంటే ఇక్కడ రెండు అంశాలు. ఫ్రీ బస్ ఎక్కడానికి తొందర ఎందుకంటే తొందర పెట్టింది మీరు కదా. సమస్య ఏంటంటే నేను వచ్చిన వెంటనే ఎక్కండి అని మీరు చెప్పినారు. వాళ్ళేం అడగల, ఎవరు ప్రజలు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఫ్రీ బస్ ఇవ్వండి అని అడగల. ప్రజలకి మీరు ఓట్ల కోసం మీరు రావడం అక్కడ పైపెచ్చు ముఖ్యమంత్రి గారు ఎవరైనా మీరు అడిగితే నా పేరు చెప్పండి, అసలు టికెట్లు ఇవ్వద్దండి, ఇన్ని ఉపన్యాసాలు చెప్పేసి మీకు తొందర అంటే మీకు తొందర పెట్టి హామీలు ఇచ్చి ఇప్పుడు తొందర పెడతారని జనం అయితే లాభమే ఉంది. కాబట్టి ప్రభుత్వం పైపెచ్చు ఆర్టీసీకి సంబంధించినంత వరకు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిపోయింది. ఇమీడియట్ గా బడ్డం కూడా పడదు కదా. ఒక పథకం అనుకోండి, ఇది బటన్ అవుతుంది, మీరు అమలు చేయొచ్చు. అమలు చేయలేకపోతే తప్పని ఒప్పుకోండి, మేము పొరపాటున హామీలు ఇచ్చామని. అది తప్పు వదిలేసి తొందర ఎందుకని జనాన్ని అడిగితే అది మీ అసహనాన్ని పైకి మహిళలు అడగట్లేదంట, మహిళలు అడగనివ్వట్లేదా లేదా అడిగినా అడగకపోతే ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ ఈ ఉపన్యాసాలు ఎందుకు? విలేకరులు అడగకూడదంట. కాబట్టి విలేకరులు కూడా మహిళలు ఉంటారు కదా, వాళ్ళు అడగచ్చు. వాళ్ళు అడగచ్చు అంటే అది అసహనంతోనూ ఆన్సర్ లేనప్పుడు ఇట్లాంటి ఉపన్యాసాలు వస్తుంటే అది సహజం. రెండో అంశం, పోలవరానికి సంబంధించినంత వరకు మన దగ్గుబాటి వెంకటేశ్వర గారి వాళ్ళ అంశాలు మనం ప్రస్తావించాం వీడియోలో. చాలా కీలకం ఏంటంటే ఎవరి మీద నిందలేయడం కోసం, ముద్రం కోసం ఏది పడితే మాత్రం చరిత్రలో చినిపోయలేము. కొమ్మినేని గారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి లేకుండా ఉంటే పోలవరం కార్యరూపం కాదు, అసలు జాతీయ ప్రాజెక్ట్ అయిండేది కాదు. జాతీయ ప్రాజెక్ట్ అవ్వాలంటే అన్ని ఏర్పాట్లు అయిపోయిండాలి. రాజశేఖర రెడ్డి కాలంలో అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి అది జాతీయ ప్రాజెక్ట్ కాగలిగింది. ఈరోజు కార్యరూపంలోకి వస్తా ఉంది. అదే ఆయన ఎంత దూరదృష్టితో చేసినాడు, కుడి ఎడమ కాలువలు తవ్వాడు. ఆ రోజు ఎంత చర్చ కొమ్మినేని గారు, ప్రాజెక్టు కట్టక ముందుగానే కాలువలు తవ్వేస్తారా కమిషన్ల కోసం మాట్లాడారు. ఆ కాలవే ఈరోజు పట్టిసీమ. చంద్రబాబు గారు సృష్టించిన పట్టిసీమ ఏదంటే రాజశేఖర రెడ్డి గారు సృష్టించినటువంటి కుడి కాలువ, పురుషోత్తమపట్నం ఆయన ఎడమ కాలువ. కాబట్టి చాలా దూరదృష్టితో ఆయన తీసుకొచ్చాడు. ఆయన ముద్ర ఎవరు చెరిపోలేరు. రెండో విషయం, పోలవరానికి సంబంధించి జగన్ గారు ఉన్నప్పుడు అన్ని టెండర్ల ప్రక్రియలు పోయినాయి. ఓపెన్ టెండర్లు వేశారు, రివర్స్ టెండర్ పేరుతో అప్పుడు జరిగిన మాల్ ప్రాక్టీస్ సరిదిద్దే ప్రయత్నం, రివర్స్ టెండింగ్ బిల్డప్ బాబు ఆంధ్రజ్యోతి ఆయన రాస్తున్నాడు, దాన్ని సమర్థించుకోవటం. వాళ్ళకి నవయుగ వాళ్ళకి ఉన్న సంబంధ బాంధవ్యాల సంగతి పక్కన పెడితే రివర్స్ వల్లే ఇదంతా చేశారండి. మరి మెగా వాళ్ళని ఎందుకు రద్దు చేయలేదని ఇందాక వైఎన్ఆర్ డైరెక్ట్గా అడుగుతున్నాడు. మెగా వాళ్ళనేమో కంటిన్యూ చేస్తున్నారు, వీళ్ళకేమో 1735 కోట్లు ఇచ్చేస్తున్నారంట. మరి యాజ్ పర్ ఆంధ్రజ్యోతి రిపోర్ట్ తాజాగా నవయుగకు ఆర్బిట్రేషన్ కింద 1735 కోట్లు అటండి. అది దీనికి కూడా ఇవ్వడానికి కూడా జగన్ పేరు వాడుతున్నారు, అది విచిత్రం. అంటే గతం నవయోగాన్ని నవయోగ కన్నా మన మెగా కృష్ణారెడ్డి అయితే బాగా చేస్తాడని అందరి అభిప్రాయం. ఎందుకంటే మనకు కాళేశ్వరం సంబంధించి, ఎందుకంటే పెద్ద కాంట్రాక్టరు, వ్యూజ్ మనీ ఉంటుంది, రేపు కేంద్ర ప్రభుత్వం కొంత అటు ఇటు ఆలస్యమైనా కూడా చేయగలడు అనే దాంతోనే అప్పుడు కూడా ఈయన పట్టిసీమ ఆయనకి ఎందుకు ఇచ్చినాడు తొందరగా పూర్తి అయ్యే ప్రాజెక్ట్కి. ఎట్టా పోలవరం తొందరగా పూర్తి కాదు కాబట్టి నవయోగకి ఇచ్చుండొచ్చు. తొందరగా పూర్తి కావాల్సి అనుకున్న పట్టిసీమ మాత్రం చంద్రబాబు గారు కూడా నవయోగ మన మెగా కృష్ణారెడ్డికే ఇచ్చినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని ఫస్ట్ యాజ్ పర్ రూల్ ప్రకారం మాల్ ప్రాక్టీస్ లివర్స్ టెండర్ వేశాడు. అతను టెండర్లో వాళ్ళు పాడుకున్నారు. ఇదే కదా ప్రాసెస్. ఇప్పుడు మీరు మెగా కృష్ణారెడ్డి రద్దు చేయరు, మీకు కావాల్సిన వాళ్ళకి ఇస్తారు. దీని అర్థం ఏంటి, అయినా కావాలి ఈయన కావాలి. దీనికి ఆయన ఎందుకు పోయిందంటే జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా తొలగించేసినాడు కాబట్టి. అన్యాయం తొలగిస్తే కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు కదా. కాబట్టి ఇది కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునేదానికి ప్రయత్నం. మీరు ఇచ్చుకోండి, వాళ్ళు బాగా పనిచేస్తారని నమ్మకం ఉండాలిగా. రేపు పోలవరం పూర్తి కావడానికి నవయోగ ఫస్ట్ స్టార్టింగ్ చేసిన పొరపాట్లే కదా ఇవన్నీ సరిగ్గా జరగకపోవడానికి. మెగా కృష్ణారెడ్డి పాజిటివ్ జరిగింది. ఇప్పుడు మీరు నమ్మకం ఉంది కాబట్టి, ఇప్పుడు జగన్ గారు చేసిన కరెక్ట్ అన్నారుగా అని మీరు ఒప్పుకోకపోయినా ఆయన కొనసాగిస్తున్నారంటే అర్థం ఏంటి? ఆయన డెసిషన్ తప్పు అనుకున్నప్పుడు దాన్ని రద్దు చేసేవాళ్ళు కదా. రివర్స్ స్టాండింగ్ మీరు కూడా వేసి మాల్ ప్రాక్టీస్ రద్దు చేసేవచ్చు కదా. జగన్ గారు అన్ని కొనసాగిస్తారు, కొన్ని పేర్లు మారుస్తారు, కొన్ని ఇంకోటి మార్చుకుంటారు, మళ్ళీ అన్ని తప్పు అని మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఇంకా జగన్ పరిపాలన కొనసాగింపే ఉంది తప్ప ఇంకేమైనా కొత్త ఏమున్నాయి? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, జనరల్గా ఆర్బిట్రేషన్లో కాంట్రాక్టర్కి అనుకూలంగా ఇస్తే నాకు తెలిసి క్యాబినెట్ వాళ్ళు వెంటనే అడావుడిగా అసలు మరుసటి రోజే అనండి లేదా కొద్ది కాలానికే తీసుకోండి అని కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారు డబ్బులు. స్కీములకేమో ఉచిత బస్సుకేమో డబ్బులు లేవంటున్నారు, లేదా ఏ స్కీమ్ అడిగినా నాకెక్కడ ఉంది ఖజానా ఖాళీ అంటున్నారు. మరి కాంట్రాక్టర్ గారికి ఎప్పుడో చేసిన కాంట్రాక్టర్ గారికి 1735 కోట్లు నిజంగా ఆయనకి ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు, అది కాదంట. ఆయనకి ఆయన
నష్టం ఏది దాన్ని ఏమంటారు తనని రద్దు చేసినందుకు గాను ఆయన కాంపెన్సేషన్ అడిగారంట. దాని మీద 1635 కోట్లు 1735 కోట్లు ఇచ్చేస్తున్నారట. మరి స్కీములకు డబ్బులు లేని డబ్బు కాంట్రాక్టర్కి ఇచ్చేందుకు ఎందుకు వస్తుంది? ప్రైమ్ మినిస్టర్ అడిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏటీఎం అన్నది వాస్తవమే అని అనుకోవాలా లేదా అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఆయనకు అన్యాయం జరిగిందంటే విచారణ జరగాలిగా. విచారణ చేసి తప్పులు తేల్చప్పుడు ఇది ఒకటి అయింది కదా. గతంలో మీకు గుర్తుంటే ఈ నాడు నేడు పేరుతో గతంలో ఎప్పుడు ప్రీవియస్ 14 నుంచి 19 వరకు ప్రభుత్వం చేసుకున్న బిల్లులు ఇప్పుడు ఇచ్చేసినారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అది తప్పు అని తేల్చి వాళ్ళకి ఆపినాడు. ఇది కనీసం పునర్విచారణ లేకుండా రావరాడు ఇచ్చేసినారు. అంటే పాయింట్ ఏంటంటే పొలిటికల్ గా మనకు అవసరం అనుకుంటే రూల్స్ వద్దు అనుకున్నప్పుడు రూల్స్ అప్పుడు రాష్ట్రం దివాళా తీయలే. అప్పుడు రాష్ట్రం దివాళా తీయదు. అది ప్రయారిటీస్ వేరు. అంటే నాకు అనుకూలం అనుకున్నప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి రూల్స్ అని గుర్తురావు, వ్యతిరేకంగా వద్దనుకున్నప్పుడు రూల్స్ ఆర్థిక పరిస్థితిని గుర్తొస్తాయి అనేది ఈజీగా దీంట్లో అర్థం అవుతుంది కదా. కనీసం విచారణ చేసినా చేయాలి కదా. అవి ఏమి చేయకుండా ఇచ్చేయడం అంటే మీరు ఇంట్రెస్ట్ కనపడుతుంది తప్ప చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప ఇంకేముంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఏమి కనపడవు. కనీసం ఇదేంటి కరెక్టేనా కాదా అని క్యాబినెట్లో ఆయన కూడా ఉండుంటాడు కదా. మీరు వెళ్ళాడో ఎగ్గొట్టాడో తెలియదు కానీ, నాకు గుర్తులేదు కానీ ఇటువంటి అన్న కనీసం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఈ స్కీములకి ఇవ్వలేకపోతున్నాం కదా. స్కీముల దగ్గరికి వచ్చేసరికేమో డబ్బులు లేవు అంటున్నాం కదా. మరి ఒక కాంట్రాక్టర్కే 1735 కోట్లు ఇచ్చేటువంటి ఎట్లా అది అని అడగక్కర్లేదా? ఆయన అంటున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయాలు తప్ప అంతర్జాతీయ విషయాలు ఆయన బాగా మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ విషయాలు ఎక్కడ మాట్లాడు, ఎందుకంటే ఆయన స్టాండ్ తీసుకోవడానికి పెద్ద ఆసక్తి చూపట్ల. దానివల్ల ఏమవుతుందంటే నేను ఆంధ్రప్రదేశ్ లోపల విషయాలు ఏమి మాట్లాడకుండా ఎగ్జిస్టెన్స్ ఉండాలి కాబట్టి తమిళనాడులో భాష గురించి లేకపోతే ఇతర పాలస్తీనాలో జరుగుతున్న అన్యాయాల గురించి ఇవి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన ఆ స్టాండ్ తో కొనసాగేటుకుంటే ఇక్కడ అస్తిత్వం పోతుందనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. రైట్.